దేశవ్యాప్తంగా ఉన్న 32 కోట్ల మంది ఎల్పిజి వినియోగదారులకి కేంద్ర ప్రభుత్వం ఒక అలర్ట్ జారీ చేసింది. వెంటనే ఈకేవైసీ చేసుకోవాలి, లేదంటే గ్యాస్ సరఫరా నిలిపివేస్తాం అనే హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికీ కూడా ఆధార్ కార్డు తీసుకెళ్లి ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేయలేదో వారు వెంటనే భారత్ అయితే భారత్ గ్యాసు, హెచ్పి అయితే హెచ్పి గ్యాసు, ఇండియన్ అయితే ఇండియను, టోటల్ గ్యాస్ అయితే టోటల్ గ్యాసు, మెగా గ్యాస్ అయితే మెగా గ్యాస్, ఏ గ్యాస్ అయితే డెలివరీ ఉందో ఆ గ్యాస్ కంపెనీల ఏజెన్సీలకు వెళ్ళి అక్కడ ఈకేవైసీ చేసుకోవాలి, లేదంటే గ్యాస్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంది. ఇక కేంద్రం తాజాగా ఒక ప్రకటన చేసింది. అమెరికా ఇరాన్ యుద్ధ నేపథ్యంలో దేశంలో తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడిందంటూ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. వాణిజ్య గ్యాస్ సరఫరా కూడా మెరుగుపడతా ఉంది. గృహ వినియోగానికి ఎట్టి పరిస్థితుల్లో సరఫరాలో అంతరాయాలు లేకుండా ప్రత్యేక అధికారులను నియమించడంతో పాటుగా టోల్ ఫ్రీ నెంబర్లను కూడా కేటాయించింది. అయితే ప్యానిక్ బుకింగ్ వల్లే ఈ సమస్య తలెత్తుతూ ఉంది. ప్రతిరోజు 55 లక్షల గ్యాస్ సిలిండర్ల బుకింగ్ గాను 75 లక్షలు, 85 లక్షలు, 95 లక్షలు ఈ విధంగా గ్యాస్ బుక్ చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఇదే అదనుగా గ్యాస్ సిలిండర్లు 2, 3, 4, 5 బుక్ చేసుకొని బ్లాక్ మార్కెట్లో 4,000కి 5,000కి ఎంత వస్తే అంత ధరకు అమ్ముకొని క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఓటీపీ ద్వారా మాత్రమే గ్యాస్ సరఫరా చేయాలని ఏజెన్సీలను ఆదేశించింది. మీ గ్యాస్ కనెక్షన్కి సంబంధించిన ఈకేవైసీ మీరు పూర్తి చేశారా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.